హాయ్ ఫ్రెండ్స్, శివయ్య ఛానల్కి వెల్కమ్. నేను మొట్టమొదటిగా వీడియో స్టార్ట్ చేశాక అరుణాచలం వెళ్తున్నాను. భద్రాచలం టు అరుణాచలం. చాలా బాగా జరిగింది ప్రయాణం. అసలు ఏ ఆటంకం లేకుండా ఆ శివయ్య మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకొచ్చాడు. మీకు చిన్న చిన్న వీడియోస్ తీశాను. ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను, చూడండి. భద్రాచలం నుంచి విజయవాడ వెళ్ళాం. మధ్యలో చిన్న చిన్న వీడియోస్ తీశాను. ట్రైన్ కూడా చూపిందామని మీకు వీడియో తీస్తున్నాను. నేను మొదటిసారి వీడియో తీసాక ఆవు దూడ కనిపించాయి, అందుకే మీకు స్టార్టింగ్లో పెట్టాను. ఛానల్ చూస్తున్నవారు షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. కనకదుర్గమ్మ గుడి, విజయవాడ. అసలు ఈ గుడి చూడగానే ఏదో తెలియని ఆనందం. అలా గుడిని చూస్తూనే ఉండిపోయాను. అరుణాచలం వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళాం. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ దుర్గాదేవి గుడికి వెళ్ళాం, విజయవాడ. ఇదిగో వచ్చేసాం, అరుణాచలం స్టార్ట్ అవుతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణాచలం వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇంత త్వరగా నెరవేరుస్తాడని అనుకోలేదు అసలు శివయ్య. చాలా ఆనంద బాష్పాలు వచ్చాయి అలా వీడియో తీస్తుంటే కూడా. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మొత్తం తీయకపోయినా కొంచెం తీశాను, కానీ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఆ శివనామమే స్మరిస్తూ చేస్తూ ఏ అలసట లేదు మాకు. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళాం. అదిగో శివయ్య, అరుణాచలం. మనకి లోపల వరకు తీయడానికి ఉండదు కదా, బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను. అసలు చూడగానే ఏదో, అక్కడ దిగగానే ఏదో అనుభూతి చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఈశ్వరుని చూడగానే ఇప్పటికి కూడా కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. ఎంట్రన్స్ అవ్వగానే ఈశ్వరుడే మాకు బయటకు వచ్చి దర్శనం ఇచ్చాడు, అందుకే చిన్న వీడియో. తిరుపతి వచ్చేసాం. తిరుపతిలో కూడా అలా చిన్న వీడియో తీశాను. ఓం నమో వెంకటేశాయ. అన్నదానం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళాము. అసలు ఏదనుకుంటే అది టకటకా జరిగాయి మాకు. చాలా ఆనందం వేసింది మాకైతే. ఆ ఈశ్వరుని దర్శించుకొని, ఆ శివయ్యని దర్శించుకొని, ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ఇదిగా ఆయన ప్రసాదం కూడా